అధికారం కోల్పోయిన తర్వాత జగన్కు ఇప్పుడు అన్ని వర్గాలు గుర్తుకొస్తున్నాయన్నారు మంత్రి సవిత. పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత బొత్స. ఇది వారిద్దరి మధ్య పల్నాడులో జరిగిన విషయము, వారిద్దరి మధ్య జరిగిన ఇష్యూ మీద దీన్ని కూడా కూటమి ప్రభుత్వమే చేయించింది. పల్నాడు జిల్లాలో గత 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లాలో ఏ విధంగా హత్యలు జరిగాయి, ఏ విధంగా దౌర్జన్యాలు జరిగాయి, ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? మొన్నటి రోజున పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దళిత కార్యకర్త చనిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడు. చాలా దురదృష్టం. జరిగిన పరిణామాల పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ శాంతి భద్రత పట్ల జరిగిన పల్నాడులో జరుగుతున్న సంఘటన తీరు పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. పోలీసు వ్యవస్థ మీరు ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలోనే, కాదంటే డెప్యుటేషన్కి వచ్చి కేంద్రానికి వెళ్తారు. కానీ చట్టాలని మాత్రం దెబ్బదాటకండి. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో మీకు ఉద్యోగం ఉండదు తప్ప పోస్ట్ ఆఫీస్లో మీకు ఉద్యోగం ఉండదు. దానికోసం ఊరికే ఇలాంటి కార్యక్రమాలకి పూనుకోకండి దయచేసి, నా రిక్వెస్ట్.